పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాద ఘటన కలకలం రేపింది. రాఘవపూర్ గ్రామంలో వరకట్న వేధింపులకు గురైన యువతి బలన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త శ్రావణ వేధించడంతో తీవ్ర మనోవేదనకు చెందిన కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కావ్యను 3 సంవత్సరాల క్రితం శ్రావణ అనే యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో 15 లక్షల వరకట్నం, 10 తులాల బంగారంతో పాటు లాంఛనాలను పుట్టింటి శ్రావణ్కు అప్పగించారు. ఇక ఆయన సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించడంతో తల్లిదండ్రులతో చెప్పుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యానికి సిద్ధపడింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాళేశ్వరం మండలం పెద్దపల్లి జిల్లా. నా బిడ్డను రాఘపురం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, 10 తులాల బంగారం పెట్టిన. మధ్యలో సుధా మరి అరకట్నం ఇంకా తెలవని నా బిడ్డను కొట్టిండు 2 సార్లు. కొడితే ఒకసారి 1,00,000 ఇచ్చిన, ఒకసారి 50,000 ఇచ్చిన. నా బిడ్డ నడిచి రావద్దు, నా బిడ్డ బండి రావన్నా 1,30,000 ఇచ్చి బండి కొన్నా. నా బిడ్డకు బండి కొన్నా, నా బిడ్డ బండి కొన్నా. నా బిడ్డకు ఎప్పటికీ లొల్లే నాటి ఇంట్లో బిడ్డ మరి పిలిపిస్తేనే బిడ్డ అంటే అద్దు బాబు, నువ్వు వినిపించి వాళ్ళు అడిగిపిస్తే నీ బాబు వినిపించి అడిగిపించిండు అని మళ్ళీ నేను పోయినాక నాకు పోరుంటుందే బాబు, ఇవాళ కాకపోతే రేపు మారడా అనే బాబు, నేను వీడు ఉంటే ఆగమవుతుంది అవ్వా. ఇన్ని మాటలు చెప్పింది నా అవ్వ. సోమవారం రోజు వస్తా బాబు, వచ్చి నేను అప్పాలు చేస్తాను అన్నదే అవ్వా. నావ్వ నాకు ఇంట్లో చెప్పలేదు. ఇప్పటికి పోరు పెట్టి నా బిడ్డ పానం తీసిర్రు. గుండ సావరిగాడు, ఆ అత్తల దాని పేరు లక్ష్మి, బాగున్నాడు సత్తిగాడు, అక్కున్నది సప్న, వీళ్ళు 4 కలిసి నా బిడ్డ పానం తీసిర్రు. అయ్యా